ఓరుగల్లుపై ప్రధాన పార్టీలు మరింత ఫోకస్ పెట్టాయి. ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నారు. అగ్రనేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. 2 బహిరంగ సభలు పూర్తి చేసుకుని మరో 2 నియోజకవర్గాల్లో రోడ్ షోకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. మరోవైపు ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ఓరుగల్లు బహిరంగ సభలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర చేయగా గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వరంగల్ లోక్సభ రాష్ట్రంలోనే ఆసక్తికర నియోజకవర్గంగా మారింది. ఇక్కడ జరుగుతున్న పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయాల్లో హైదరాబాద్ తర్వాత అత్యంత కీలకమైన నగరంగా గ్రేటర్ వరంగల్ నిలుస్తుంది. ఉత్తర దక్షిణ తెలంగాణకు కేంద్ర బిందువుగా ఉండడంతో ఇక్కడ గెలిచి జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. వరంగల్ లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత మొదటిసారి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సిరిసిల్ల రాజయ్య ఎంపీగా గెలిచారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్తో కలిపి 3 సార్లు బీఆర్ఎస్ గెలిచింది. 1984లో బీజేపీ నుంచి జంగారెడ్డి గెలిచారు. ఈ క్రమంలోనే 2009 నాటి పట్టు మళ్లీ సాధించాలని కాంగ్రెస్, 40 ఏళ్ల నాటి ఫలితాన్ని మరోసారి రిపీట్ చేయాలని బీజేపీ, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఇలా ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఇక్కడే ఫోకస్ చేశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక విషయంలో జరిగిన ఘటనల నేపథ్యంలోనూ వరంగల్ ఆసక్తిగా మారింది. ఒకప్పుడు ఒకే గొడుగు కింద ఉన్న 3 అభ్యర్థులు కడియం కావ్య, ఆరూరి రమేష్, సుధీర్ కుమార్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి ఎంపీ బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే జరుగుతున్న అగ్రనేతల ప్రచారాలతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. కీలకమైన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో 2 చోట్ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వరంగల్ పార్లమెంటు పరిధిలోని మడికొండ, భూపాలపల్లి సభల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 8న మామునూరులోని లక్ష్మీపురంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు కమలం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రచార ఆర్భాటాలు హంగులు లేకుండా పోయాయి. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, నేతలు పార్టీ మారడం, ఐక్యత లేక ఎవరికి వారే అన్నట్లుగా మమా అనిపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఏర్పడ్డ అసంతృప్తి సైతం ప్రచారంపై ప్రభావం పడుతోంది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు. అలాగే కేటీఆర్ కూడా 2 సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఓరుగల్లు ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నెల 11న ప్రచారం ముగుస్తుండటంతో పార్టీలు వరుస బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు.